జిల్లా సత్తుపల్లి మండలం దుద్దేపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కామన్ సర్వీస్ సెంటర్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ భవన నిర్మాణ తదితర కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సిఎస్సి హెల్త్ చెకప్ క్యాంపులలో ఆయా రిపోర్టులు తెలుగు భాషలో ఇవ్వాలని సిఐటియు నేత మల్లూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మల్లూరు మాట్లాడుతూ కార్మిక శాఖ ఆరోగ్య సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిఎస్సి హెల్త్ క్యాంపు నిర్వహించడం హర్షించదగ్గ పరిణామమని, హెల్త్ చెకప్ ఆరోగ్యానికి సంబంధించిన అనేక రిపోర్టులు ఆంగ్ల భాషలో ఉండడం వల్ల కార్మికులు అర్థం చేసుకోలేరని తెలుగు భాషలో ఇవ్వాలని, తద్వారా కార్మికులు సులభంగా అర్థమయ్యేలా ఉంటుందని సిఐటియు నేత మల్లూరు చంద్రశేఖర్ అన్నారు. తెలుగు భాషలో మా రిపోర్ట్లు ఎందుకు ఇతను వింతపత్రం ఈ నిర్వాహకులు చేపలమడుగు అశోక్ కుమార్ గారు ఈ ఏరియా ఈ క్యాంపుకి బాధ్యులు సిఇఓ ఆయన ఎక్కడ దీనికి ఆయనకే మనం వింతపత్రం ఇస్తున్నాం. ఏమని ఇస్తున్నాం? అయ్యా మీరు మెసేజ్ పంపిస్తున్నారు, మా భవన నిర్మాణ కార్మికులు చదువు రాదు, మెసేజ్ పంపితో చూసుకోవడం కూడా తెలియదు, పంపిస్తున్నారు మంచిదే, అది ఎవడో తెలిసిన వాడి దగ్గర పోతున్నాం, వాడు చేసి పెడుతుండవు, చేస్తే వచ్చాక చూసి ఇంగ్లీష్లో ఉంటుంది, దాంట్లో కూడా అట్లే మీరు రేపు ఇచ్చే కాగితాలు కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటే మాకేమర్థమైంది? అందుకనే మీరు ఇచ్చే ప్రతి రిపోర్ట్ కూడా తెలుగు భాషలోనే ఇవ్వాలి. అలా ఇస్తేనే కార్మికులకి అర్థమయ్యేలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు పేపర్ రూపంలో రాసి మన సంఘం తరఫున ఇస్తున్నాం. ఇస్తే ఏమైంది? రేపు మీకు రిపోర్ట్ ఇచ్చినా తెలుగులో వస్తే మన ఇంట్లో ఉన్న పిల్లలు చదువు చెప్తారు అవసరమైతే, డాక్టర్ గారు అవకాశం లేకపోయినా. మరి ఇంగ్లీష్లో వస్తే వచ్చిన ఇంగ్లీష్లో చెప్తే లేదు, అక్కడ లేదని రాసుంటే ఉందని చెప్పాడు అనుకో మనకి ఇబ్బంది కూడా అవుతుంది. తెలుసు ఇలా ఫైలింగ్ చేసి ఇస్తారు వాళ్ళు, ఇలా ఫైల్లో పెట్టి రిపోర్ట్ ఇస్తారు మనకి 20 పేజీల రిపోర్ట్ ఒక్కొక్కరికి ఉచితంగానే. ఎట్టే రిపోర్ట్ కావాలని పెద్ద హాస్పిటల్ పోతే 10,000 20,000 ఇచ్చిన దాకా వాళ్ళు మనకి 3 గంటలు కూకోబెట్టిన దాకా ఈ రిమాండ్ది ఒక రోజు కూకోబెట్టి. కానీ ఉచితంగా మన ఊరు వచ్చే చాటింపులు వేసి ఫోన్ చేసి ఇస్తున్నారని దాని వెనకాల త్యాగం పోరాటం మన సిఐటియు కేసు ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఇస్తున్నారు. ఇక్కడ ఎక్కడ తెలుగు ఉందా? ఎక్కడ తెలుగు? అంతా ఇంగ్లీషే. ఈ మనిషి మొక్కం చూసి ఇది రాదనుకోవడమే. మరి భవన నిర్మాణ కార్మికులు అంటే సిఎస్సి కంపెనీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎందుకు తులకనా? మేము పోరాటం చేసాము, మీరు ఇచ్చారు అవకాశం, మంచిదే. అంటే మాకు అమాయకులు మాకు చదువు రాదని తెలిసి కూడా మీరు ఇంగ్లీష్లో కొట్టిస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఇది. అంటే మా కార్మికులు మీరు అవహేళన చేస్తున్నారు. కాబట్టి మీరు కార్మికులు అవహేళన చేయకుండా ఉండాలంటే తెలుగులో మా రిపోర్ట్ ఇవ్వాలి. 20 పేజీల రిపోర్టు, ప్రతి అక్షరం ప్రతి సంతకం కూడా తెలుగులో ఉంటేనే మాకు అర్థమైంది. కాబట్టి మన తెలుగు భాష తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలుగులోని రిపోర్ట్స్ని ఇచ్చేలాగా సిఎస్సి సంస్థ కృషి చేయాలని, ఆ విధంగా అలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు మనం మన సంఘం ఆధ్వర్యంలో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఒక ఇంత పత్రం ఇద్దాం అనుకుంటున్నాం. మరి ఎవరి కాళ్ళు యూరిన్ ఇచ్చి టెస్ట్ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతే ఎవడు తిరిగి దరఖాస్తు తెల్ల పేపర్ మీద రాసి తెల్లరాజు అని ఎప్పుడు నేను లెగిసి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడి నేను వస్తాను అందరిని ఉంచమని చెప్పింది ఎవరి కోసం? రామకృష్ణ చెప్పేది ఎవరి కోసం? పొద్దునుంచి కాపలా కాసి ఆయనకు పొలం లేదా? అరే యూనియన్ నాయకుడు, అక్కడ గ్రామ నాయకుడు ఆయన